గోడ మొత్తం రేకు మొత్తం అట్లా దూరంగా కూలిపోయింది. రాత్రి అంతా ఇబ్బంది అయిపోయాము. అది కూడా ఎత్తేదనుకున్నాము. ఆ షెడ్ కూడా రాత్రి నిద్ర లేకుండా రాత్రి అంతా కట్టుకొని ఉన్నాము. చాలా ఇబ్బంది అయిపోతున్నాము. మా పరిస్థితి మా కాలనీ రాలేదు ఇంతవరకు. ఇదిగో అదుగు అని అంటున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది కానీ కాలనీ రాలేదు. మొన్న కూడా అప్లికేషన్ వచ్చింది, పేరు వచ్చింది అని అన్నారు. ఇంతవరకు కూడా కాలనీ లేదు, ఏట్లేదు. ఈ రేకిళ్ళతోనే ఎన్ని రోజులు ఎన్నికాలం ఇలా బతుకుతున్నాం, ఎన్నికాలం ఉంటాం. మేము చింటి భూమి లేని వాళ్ళం. మాకు ఇంత అవస్థ అయిపోతున్నాం. మాకు మీరే ఏదో న్యాయం చెయ్యండి. మాది శ్రీకాకుళం జిల్లా మిలేపుటి మండలం కృష్ణాపురం పంచాయతీ నందవ గిరిజన గ్రామం అండి. ఇది 2015-16 సంవత్సరాల నుండి ఉండేటువంటి ప్రభుత్వాల నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి హౌసింగ్ కానీ కాలనీలు కానీ మాకు మంజూరు కాలేదు. నిన్నటి జరిగినటువంటి అకాల వర్షాల వల్ల ఎదురుగా వచ్చినటువంటి ఎదురుగాలు తుఫాను గాల వల్ల మాకు ఇంచుమించు నందవ సంబంధించి ఒక 4-5 ఉరి గుడిసెలు గాలికి ఎగిరిపోయినాయి. ఇప్పుడు సాక్షాత్తు ఇది కనబడుతుంది. ఇది మన పాస్పోర్ట్ సెంటర్ అప్పన్ గారి ఇల్లు. అలాగే మాది మా ఇల్లు కూడా పడిపోయింది. అలాగే ఇంకొక ఆయన కూడా పడిపోయింది. ఈ విషయాన్ని తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి అధికారులు కానీ లేదంటే ఇంకా ఐటీడీ అధికారులు కానీ స్పందించి తక్షణమే ఒక న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఇటువంటి పరిస్థితులు కూడా మాకు ఇంకా చాలా ముందు ఉన్నాయి. ఇంకా ఈ ఎండాకాలం ఈ సమస్య వచ్చినప్పుడు వర్షాకాలం అయితే భారీ తుఫాన్లు ఉంటాయి మా కొండల ప్రాంతం అయిన ఏరియాలు. కాబట్టి మాకు తక్షణమే గవర్నమెంట్ స్పందించి మాకు సాయం చేయాలని కోరుతున్నాను.